They wanted to serve something, but they don't have any platform where to go, how to go, where to serve, when to serve. They don't have any information. That is why I have told my people to create a platform. Ask them to put some information. వాళ్ళు ఎప్పుడు మన దగ్గరకు వస్తుండ్రో, ఏ సమయం ఇవ్వగలుగుతారో, కనీసం ఒక 1 వీక్ ఇచ్చిందంటే ఆ 1 వీక్లో నిమ్స్లోనో ఉస్మానియాలోనో ఎక్కడైనా స్పెషలిస్టులు ఆ పేషెంట్లను అడ్రస్ చేస్తే వాళ్ళు అట్లీస్ట్ ఫిజికల్గా ఒకసారి చూస్తే తర్వాత ఆన్లైన్ అయినా వాళ్ళు అడ్వైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి సాంకేతిక రంగంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ జీసీసీలో కానీ ఐటీ కంపెనీలో కానీ ఈరోజు ప్రపంచంలో హైదరాబాదు వన్ ఆఫ్ ద డెస్టినేషన్. సో మనం ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకొని హెల్త్ సైడ్ కూడా మనం పనిచేయాలి. రీసెంట్గా నేను ఏవియేషన్ మినిస్టర్ను కలిసినప్పుడు కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి పేషెంట్లు రావడానికి ఉన్నారు, కానీ డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ లేదు. వాళ్ళు బెంగళూరులోనో లేకపోతే ఢిల్లీనో లేకపోతే కలకట్టాలోనో ల్యాండ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఆ పేషెంట్లకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ను నేను కలిసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వీక్లీ ట్వైస్ అన్న డైరెక్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే విధంగా విమాన